ఎక్కడికి పోతుంటే కొట్టారు? వస్తున్నారా? దీని మీద వస్తున్నారు వాళ్ళు. కారుతో కూర్చోరా? కింద పడ్డాక పిల్లలు కొడుకు అల్లుడు అయ్యా ఆ ఇల్లు లేదు ఆ ఊర్లో సెరమనీ అబ్బాయిది జగమేశ్వరపల్లి ఏదో ఊర్లో ఉంటున్నాడు కదా అతను. ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయారు? ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయారు? 60 ఇళ్ళు బయటకు వెళ్ళిపోయారు. మిగతా ఎన్ని కుటుంబం వాళ్ళు ఎంతమంది? వాళ్ళు 40 కుటుంబాలు మెజారిటీ కుటుంబాలు వెళ్ళిపోయారు. అంతా రాజకమా? 60 ఇళ్ళు బయటలే మొత్తం 60 కుటుంబాలు బయట ఎలా ఉందనే పోయిన పోలీసు ఏమి దీని మీద రాలా? కేసు రిజిస్టర్ చేసేది లేదా? కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి బీసీలైన యాదవుల పైన జరిగిన దాడిని మరి జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరి బాధితులకి అండగా నిలబడండి తెలుగుదేశం పార్టీ తరఫున. మరి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైందనే ముఖ్య ఉద్దేశంతోనే ఒక కమిటీని ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళని సముదాయించి వాళ్ళకు తగం న్యాయం చేరే వరకు మరి సమన్వయం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది కమిటీ. పెద్దల గౌరవనీయులు డాక్టర్ మూకసాని బాలాజీ గారు, మరి అట్లాగే పెద్దల గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, మరి అట్లాగే పెద్దల గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జి గారు డాక్టర్ అరవింద్ బాబు గారు, మిగతా రాంబాబు గారు, మిగతా నాయకులంతా మరి ఇక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా అందరం కలిసి ఇక్కడ ఒక్కటే పోలీస్ డిపార్ట్మెంట్ని, రాక్షస ప్రభుత్వాన్ని, రాక్షస ముఖ్యమంత్రిని, ఇక్కడ రాక్షసంగా ఎమ్మెల్యే పరిపాలన చేసిన రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమయ్యా నీకు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడం అంత ఇష్టమైతే మరి నువ్వు జల్లయ్యని చంపినప్పుడు ఇదే విధంగా ప్రవర్తించారు ఇక్కడ. మరి ఈరోజు మరి అలాగే ఈరోజు కూడా దాడి చేపించి మరి ముగ్గురు మీద పాశవికంగా చావు బతుకుల్లో మరి అంజయ్ అయితేనేమి, మరి అట్లాగే సీన్ అయితేనేమి, మరి మిగతా వాళ్ళని ఎందుకు ఇంత అన్యాయంగా మీరు చంపడానికి ప్రయత్నం చేసే పరిస్థితులను ఇక్కడ మీరు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ మరి అందరినీ కాపాడాల్సిన బాధ్యతగా మీకు ఉంటూ మరి ఈ విధంగా అన్యాయంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీకు చరమగీతం పాడడానికి ప్రజలంతా ఇక్కడ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కానీ, ఎస్పీకి కానీ, ఎస్ఐకి కానీ, సిఐ గారికి కానీ ఒకటే చెప్తా ఉన్నాం మేము, మీరు లా అండ్ ఆర్డర్ మరి మీరు ప్రజా ప్రతినిధులుగా రక్షణ అవసరం అందరికీ. కానీ మీరు అక్కడ కొట్టిన వాళ్ళని వదిలేసి ఇక్కడ బాధితుల మీద మీరు బెదిరింపు చర్యలు తీసుకుంటున్నట్లు మరి బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి మీరు ఒక ఆఫీసర్స్గా దీనికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. వెంటనే ఎవరైతే ఈ విధమైన మరి దాడులు చేశారో వాళ్ళపైన వెంటనే మీరు తగు క్రమశిక్షణ చర్యలు, రక్షణ మీరు చట్టం ప్రకారం మీరు చేయాల్సిన పని చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నేను ఏడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి మీ మీద తప్పకుండా ప్రైవేట్ కేసులు వేసి కానీ మీ మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బాధితులకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ
అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.